వేదభాష చాలా ప్రాచీనమైనది. వేదార్థాలలోని లోతులు ఊహలకు అందనివి. అందువల్ల వేదాలను అందరూ సులభంగా అర్థం చేసుకోలేరు. యుగధర్మాన్ని బట్టి వేదాలను పరంపరంగా పఠించటం, బోధించటం ఈ కాలంలో క్రమంగా సన్నగిల్లుతుంది. బ్రాహ్మణులలో సైతం ఎంతగా వెతికినా అతి కష్టం మీద అరుదుగా మాత్రమే వేద పండితులు లభిస్తారు. ఎందుకంటే వేదాలను సాంగోపాంగంగా అధ్యయనం చేయటం, అధిక సమయం, సూక్ష్మబుద్ధి ఈ రెండూ అవసరం. ఈ కాలంలో ఈ రెండూ లోపిస్తున్నట్లు కనబడుతుంది. రాను రాను మనిషి ఆయుర్దాయము, బుద్ధి తగ్గిపోతున్నాయి. వేదాలను అధ్యయనం చేయటానికి బ్రహ్మచర్యం కూడా చాలా ముఖ్యం. బ్రహ్మచర్య దీక్షను పాటించటం కూడా మనుషులలో లోపిస్తుంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొనే త్రికాలజ్ఞులైన మహర్షులు వేద విజ్ఞానం సామాన్య జనాలకు అందుబాటులో ఉండేట్లుగా సులువైన, బోధించదగిన భాషలో ఆకర్షణీయమైన శైలిలో ఇతిహాసాలను, పురాణాలను రచించారు.